17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అప్పుడెప్పుడో 2007లో ధోని కెప్టెన్సీలో టీమిండియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అది అందని ద్రాక్షగానే మారింది. కానీ పొట్టి ప్రపంచ కప్ను మరోసారి అందించాడు రోహిత్ శర్మ. 100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల హృదయాలను సంతోషపెడుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించింది. విరాట్ కోహ్లీ పెద్ద దిక్కులాంటి క్రికెటర్. తన పాత్రను పోషిస్తూ మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడిన వేళ కుర్రాడు అక్షర్ పటేల్ సూపర్ నాక్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగా విజయం ముంగిట్లో నిలిచిన సౌత్ ఆఫ్రికాను బుమ్రా, హర్షదీప్, హార్దిక్ పాండ్యా అత్యద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ను గెలిపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించారు. మరి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మన విజయానికి కారణమైన ఒక 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో అత్యంత దారుణంగా విఫలమైన భారత క్రికెటర్లో విరాట్ కోహ్లీ ఒకడు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ ఈ మెగా టోర్నీ ప్రారంభమయ్యాక ఫామ్ కోల్పోయినట్లు ఆడాడు. ఏదీ అతనికి కలిసి రాలేదు. రోహిత్తో కలిసి ఓపెనర్గా ఆడడంతో ఒత్తిడి పెరుగుతుందని, అయినా కోహ్లీపై నమ్మకం ఉంచాల్సిందే అని చాలామంది క్రికెట్ అభిమానులు బలంగా నమ్మారు. కెప్టెన్ రోహిత్ సైతం కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని, ఫైనల్ కోసం రన్స్ దాస్తున్నాడంటూ సెమీఫైనల్ తర్వాత పేర్కొన్నాడు. రోహిత్ చెప్పిన మాటను అక్షర సత్యం చేశాడు విరాట్ కోహ్లీ. ఫైనల్లో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్, పంత్, సూర్య వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో కోహ్లీ ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. కాస్త స్లోగా ఆడిన మ్యాచ్లో టీమిండియాను ముందుకు నడిపించాడు. కోహ్లీ అలా ఆడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మరో ఎండ్లో అక్షర్ పటేల్, దూబే వేగంగా ఆడారంటే అందుకు ప్రధాన కారణం కోహ్లీ ఉన్నాడనే ధైర్యం. మొత్తంగా 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు కోహ్లీ. ఈ ఫైనల్ మ్యాచ్ టీమిండియా గెలిచిందంటే అందుకు కోహ్లీనే ప్రధాన కారణం. 2 భాగస్వామ్యాలు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కోహ్లీ, శివన్ దూబే మధ్య అద్భుతమైన పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి. రోహిత్, పంత్, సూర్య తక్కువ స్కోర్లకు అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. అతని అండతో అక్షర్, దూబే మంచి ఇన్నింగ్స్ ఆడారు. అక్షర్తో కలిసి 4వ వికెట్కు 72 పరుగులు జోడించిన కోహ్లీ, దూబేతో కలిసి 5వ వికెట్కు 57 పరుగులు జోడించాడు. ఈ 2 అద్భుతమైన భాగస్వామ్యాలు టీమిండియాను మ్యాచ్లో నిలబెట్టాయి, విజయానికి కారణమయ్యాయి. 3వది అద్భుతమైన బౌలింగ్. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఫైనల్ మ్యాచ్ గెలిచిందంటే కోహ్లీ తర్వాత ఎక్కువ క్రెడిట్ బౌలర్లకే ఇవ్వాలి. అందులోనూ ముఖ్యంగా బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలే ఈ మ్యాచ్ను గెలిపించారు. ఎందుకంటే 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమయం. క్రీజ్లో క్లాసెన్, మిల్లర్ లాంటి హిట్టర్లున్నారు. అప్పటికే క్లాసెన్ పిచ్చ కొడుతున్నాడు. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో బుమ్రా వేసిన బౌలింగ్తో మ్యాచ్ మన వైపు తిరిగి ఒత్తిడికి వణికిపోయే సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చేజార్చుకుంది. 16 ఓవర్లో 4 పరుగులు, 18వ ఓవర్లో కేవలం 2 పరుగులు, 1 వికెట్తో బుమ్రా మ్యాచ్ను మలుపు తిప్పాడు. పాండ్యా, క్లాసెన్, మిల్లర్లను అవుట్ చేసి విజయం ఖాయం చేశాడు. ఇక 4వ పాయింట్, సూర్య సూపర్ క్యాచ్. సౌత్ ఆఫ్రికాకు చివరి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. అప్పటికే బుమ్రా, హర్షదీప్ సింగ్ ఓవర్లు అయిపోయాయి. హార్దిక్ పాండ్యా చేతుల్లో బంతి ఉంది. ఎదురుగా డేంజరస్ బ్యాటర్ మిల్లర్ ఉన్నాడు. దాంతో ఇంకా విజయం కష్టమనే భావనలో క్రికెట్ అభిమానులు ఉన్నారు. కానీ పాండ్యా వేసిన చివరి ఓవర్ తొలి బంతిని మిల్లర్ లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. ఆల్మోస్ట్ 6కు వెళ్ళిపోయిన బాల్ను సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్లా వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో మిల్లర్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ భారత చేతుల్లోకి వచ్చేసింది. ఆ బాల్ కనుక 6 పోయి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. అందుకే ఈ మ్యాచ్ గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్ కూడా ప్రధాన కారణం. ఇక 5వ పాయింట్, రోహిత్ శర్మ కెప్టెన్సీ. చివరిగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం రోహిత్ శర్మ కెప్టెన్సీ. సౌత్ ఆఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సరైన సమయంలో బుమ్రాను బౌలింగ్కు రప్పించడం, ఆ తర్వాత హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాను అద్భుతంగా వాడుకొని సరైన బౌలింగ్లో మార్పులు, పర్ఫెక్ట్ ఫీల్డ్ సెట్తో రోహిత్ శర్మ తన మార్కును చూపించాడు. ఏ ఆటగాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా నుంచి లాక్కున్నాడు రోహిత్.
సూర్యను సరైన లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ పెట్టకపోయి ఉంటే మ్యాచ్ మనం గెలిచే వాళ్ళం కాదు అని చాలామంది భావిస్తున్నారు. మరి ఫైనల్లో విజయానికి కారణమైన ఈ 5 అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.